మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో నగర సంకీర్తన మండలి సభ్యులు కోదండరామస్వామి ఆలయ మాడవీధుల్లో శ్రీరామనామ సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తన చేపట్టారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్తారపు హనుమంతరావులు మాట్లాడుతూ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన అతి పవిత్రమైన ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ మాసంలో మహావిష్ణువును పూజించడం వలన సర్వ శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. నగర సంకీర్తన అనంతరం సభ్యులు రాముల వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, చిత్తారపు హనుమంతరావు, కృష్ణయ్య, కస్వా పద్మనాభం, కర్ణాట మురళి, కృష్ణమూర్తి, కేఎన్ రాజా, కొండే చెంగారెడ్డి తదితర భజన భక్తులు పాల్గొన్నారు. ధనుర్మాసం ప్రారంభ సమయం 1 గంట 20 నిమిషాలకి ఈరోజు ధనుర్మాసం అంటే పండగ నెల స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అన్ని దేవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలాగే తిరుప్పావై ప్రవచనాలు జరుగుతుంది. భక్తులెల్లరూ ఈ నెల రోజులు స్వామివారిని ఉదయం ప్రాతకాలంలోనే లేచి ధర్మముహూర్తంలో లేచి స్నానమాచరించి దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు ధనుర్మాసం ప్రారంభ సమయంలో 1:20 నిమిషాలకి ఈరోజు ప్రారంభమైంది. స్థానిక కోదండరామస్వామి దేవాలయంలో ఈరోజు మేమంతా తిరుమాడా వీధుల్లో భజన చేసి ఈ ధనుర్మాస ప్రారంభ సూచకంగా భజన చేశాము. అందరూ భక్తులు విచ్చేశారు. తదనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాము. అందరూ ప్రతి ఒక్కరూ మన వారి స్థానికంగా ఉండే దేవాలయం, దగ్గరలో ఉండే దేవాలయం ఉదయమే లేచి స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోండి. ఈ పండగ నెలలో దర్శించుకుంటే స్వామివారు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఇది. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుంటే స్వామివారు మనకి కరుణా కటాక్షాలు సిద్ధించి పిల్లలు మంచి చదువులు చదువుకుంటారు. అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో తలతూగాలని ప్రార్థిస్తూ